నీకది నాకిది, నాకింత నీకింత. అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్య నేతల లాలూచీ పర్వం. 6 కాంట్రాక్టు సంస్థలకు 10,081.82 కోట్ల రూపాయల పనుల పంపిణీ. అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ. నాడు ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేసి ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లలోనూ ముఖ్యనేత తరఫున కాంట్రాక్టు సంస్థలలో అదే అధికారి బేరసారాలు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ముట్టజెప్పి కమిషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు. పారదర్శక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కార్ పాత్ర. అయితే అమరావతి పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు, పునః ప్రారంభిస్తామని చెప్పారు మోడీ. ఫస్ట్ అంటే రాష్ట్రం విభజన పూర్తయిన తర్వాత అమరావతి రాజధానిగా అని చెప్పేసి ప్రకటించారు. అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అలా 5 ఏళ్ళు అలా గడిచిపోయాయి. మరి రాజధానికి అంత ఎక్కువగా చేసింది ఏమీ లేదు, ఒక రకంగా నిర్లక్ష్యం వహించారని చెప్పొచ్చు అప్పట్లో టీడీపీ ప్రభుత్వము. ఆ తర్వాత వైసీపీ వచ్చింది, వైసీపీ 3 రాజధానులు అని చెప్పేసి ఆ టైం కూడా అలా గడిచిపోయింది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పారు త్వరలో. అయితే ఇంకా పునః ప్రారంభం అవ్వలేదు, పనులు మొదలవ్వలేదు. దీనికి ముందే అప్పుడే నీకది నాకిది, నాకింత నీకింత అని చెప్పేసి అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతలు, అంటే ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళు లాలూచీ పర్వం చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా సాక్షుల కథనం అయితే ఇచ్చారు. 6 కాంట్రాక్ట్ సంస్థలకు 10,081.82 కోట్ల పనుల పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంకా టెండర్లు కూడా పిలవలేదు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా టెండర్ల నోటిఫికేషన్ కూడా జారీ చేయకముందే ఈ అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో అయితే కనుక బేరసారాలు జరిపి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేలా చక్రం తిప్పారు అని చెప్తున్నారు. మరి ఈ వార్తలో అంటే ఇది ఎంతవరకు నిజమా కాదో మనకి పూర్తిగా తెలియదు, కానీ ఇంకా టెండర్ల జారీ ప్రక్రియ అవ్వలేదు, ఇంకా పనులు కూడా ప్రారంభం అవ్వలేదు. కాకపోతే దీనికి ముందే కొంతమంది అధికారులు ఏవైతే సంస్థలు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో వాటిపైన ఒత్తిడి తీసుకొచ్చి బేరసారాలకు దిగాయి. ముందుగానే కమిషన్లు, అంటే నీకింత నాకింత అంటే కమిషన్స్ ని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి ఇది కనుక ఒకవేళ నిజమై ఇలాగే ముందుకెళ్తే మరి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు 10 ఏళ్ళు గడిచిపోయింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎవరైనా అడిగినా కూడా చెప్పుకోవడానికి మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏమని చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే నిర్మాణం పూర్తి అవ్వలేదు. రాజధాని అమరావతి అని చెప్పారు, అమరావతి ఎవరైనా అడిగినా అమరావతి అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ అని చెప్తే ఏం చెప్పాలి? అక్కడ భవనం లేదు, రాజధాని లేదు, ఏమీ లేదు. పరిస్థితి అలా ఉంది. 10 ఏళ్ళేమో గడిచిపోయాయి. 2 ప్రభుత్వాల్లోనూ రాజధాని నిర్మాణం అవ్వలేదు, కనీసం సగం పనులు కూడా అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు ఈ టర్మ్ లో. మరి ఇంకా పునః ప్రారంభించక ముందే అప్పుడే అవినీతి దీంట్లో చోటు చేసుకుంటోంది అని చెప్పేసి సాక్షి అయితే కనుక ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చింది. మరి దీంట్లో ఏది ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది మరి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.